భగవంతుడికి మించినటువంటి శక్తి లేదు కాబట్టి క్షమాపణ మనస్ఫూర్తిగా కోరుకుంటే కొంతవరకైనా దాని యొక్క సాంద్రత తగ్గుద్ది, కొంతవరకైనా దాని గాఢత తగ్గుద్ది. లేదు ధ్యానంలో నువ్వు మనసును కంట్రోల్ చేయగలిగితే నువ్వే మొత్తం శూన్యమైపోవచ్చు, అప్పుడు భగవంతుడితో ఐక్యమైపోవచ్చు. ప్రాసెస్లు ఉన్నాయి మంచి మంచివన్నీ పట్టుకొని ఒకటి చెత్త అంతా పెట్టుకొని చేస్తుంటారు. ఎంత దారుణమో చూడండి. భగవంతుడి సృష్టి అద్భుతము. భగవంతుడిని ఎదిరించే వాళ్ళు కానీ భగవంతుని సృష్టికి విరుద్ధంగా వెళ్ళేవారు కానీ విశ్వంలోనే లేరు. భగవంతుడు శాశ్వతము. ఆ శాశ్వతమైనటువంటి మూలం మనలో కూడా ఉంది, అది కూడా శాశ్వతమే. ఈ శరీరం ఒక గాలిబుడగా, ఇది ఎప్పుడైనా పగిలిపోతుంది. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే లోపల బయట ఒకటే ఉన్నామని తెలిస్తే ఈ ప్రపంచంలో మీరు ఆనందంగా ఉండగలరు, స్వచ్ఛంగా బతకగలరు. అందుకనే ధ్యానం. జేబుల దగ్గర సంపదలు ఏమి ఉండవు, తినడానికి భోజనం కూడా ఉండదు. ఒక ప్లేట్ ఒకటి ఉంటుంది, ఒక బొచ్చ ఉంటుంది, ఒక గ్లాస్ ఉంటుంది వాటర్ తాగటానికి, అంతే. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే అంత ఆనందంగా ఉంటారు. ఆనందానికి డబ్బుకు సంబంధం లేదు, ఆనందానికి బంధాలకు సంబంధం లేదు, ఆనందానికి మనుషులతో సంబంధం లేదు, ఆనందానికి కంఫర్ట్స్తో సంబంధం లేదు. ఆనందం అనేది సహజమైనటువంటి స్థితి. దాన్ని అసహజంగా చేసుకుంటున్నారు బుద్ధి ద్వారా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ధ్యానంలో మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఇది మహోన్నతమైనటువంటి మార్గము, ఈ సృష్టికి మూలమైనటువంటి మార్గము. బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా పాటించినటువంటి మార్గమే ధ్యానము. విష్ణువు జ్ఞానాన్ని సంపాదించడానికి పాటించినటువంటి మార్గమే ధ్యానము. శివుడు జ్ఞానం సంపాదించడానికి పాటించినటువంటి మార్గమే ధ్యానము. జీసస్ క్రైస్తు జ్ఞానాన్ని సంపాదించడానికి పాటించినటువంటి జ్ఞానము ధ్యానము. మహమ్మద్ ప్రవక్త జ్ఞానం సంపాదించడానికి ఉపయోగించినటువంటి మార్గము ధ్యానము. దయానంద సరస్వతి, ఓషో, సెయింట్ జర్మన్స్, సాయిబాబా ఎలాంటి మహనీయులు ఎందరో ధ్యానం ద్వారా మోక్షాన్ని పొందారు. మనం ఎందుకు చేయలేము ఆ పని? ఇప్పటికైనా కళ్ళు తెరవని మిత్రులారా, సమయం లేదు, అతి తక్కువ సమయం మాత్రమే ఉంది. ధ్యానం చేసి మోక్షాన్ని సాధించండి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కళ్యాణం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.